నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి సమయంలో షేక్ బాజీ అనే యువకుడు వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం మోటార్ సైకిల్ దొంగతనంలో గస్తీ కాస్తున్న పోలీసులకు ఓ మోటార్ సైకిల్ దొరకడంతో దానిని స్టేషన్లో ఉంచామని తెలిపారు. షేక్ బాజీ అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి స్టేషన్కు వచ్చి మోటార్ సైకిల్ తన తమ్ముడిదని ఇవ్వాలని కోరగా సిబ్బంది రేపు ఉదయం రావాలని కోరారు. అనంతరం అక్కడి నుండి వెళ్లిన షేక్ బాజీ ఒంటిపై పెట్రోల్ పోసుకుని స్టేషన్లోకి వచ్చి తానే నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్కు తరలించి అక్కడి నుండి గుంటూరు తరలించారు. షేక్ బాజీ పలుమార్లు ఇదే తరహాగా పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు దర్శి డీఎస్పీ వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి తెలిపారు. వాళ్ళు ఈ మోటార్లు కానీ ఎవరన్నా దొంగిలిస్తారేమో అని కాపలా ఉంటే ఒక వ్యక్తి వాళ్ళు మోటార్ సైకిల్ మీద టీవీఎస్ మోపెట్ మీద కనపడితే అతను క్వశ్చన్ చేసేదానికి అతను బండి అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ రైతులు ఆ బండిని తీసుకొచ్చి మన పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే నవంబర్ 24న ఆ బండి ఎవరిదనేది ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఈ కాల్చుకున్న షేక్ బాజీ వాళ్ళ బ్రదర్ది అది. అతను పిలిపించారు. అతను ఎందుకు ఉండవు అక్కడ ఆ టైంలో నువ్వు అని మన వాళ్ళు అడిగిన తర్వాత నైట్ టైంలో పంపించేశారు. పంపించిన తర్వాత ఎస్ఐ గారు కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వలన వాళ్ళ ఫాదర్ చనిపోతే వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు రాలా బైక్ గురించి. నిన్నే అతను వచ్చి కావాలని అతనికి కొంత సూసైడ్ టెండెన్సీ ఉంది. అతను రౌడీ షీటర్. మన దర్శి పోలీస్ స్టేషన్లో అతని మీద రౌడీ షీట్ ఉంది. అంతకుముందు అతని మీద ఎస్టీ కేసు అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటామని అమ్మాయిని మోసం చేసిన కేసు ఒకటి ఉంది. ఆ కేసులో ముద్దాయి ప్లస్ అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. ఇంతకుముందు బిఫోర్ కూడా ఇదే విధంగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి పెస్టిసైడ్ పాయిజన్ తీసుకుంటే మన పోలీసులే అతన్ని కూడా రక్షించారు. ఆ టైంలో తీసుకెళ్ళి కక్కించి అది ఆ విధంగా 5 times చేశాడు. మళ్ళీ నిన్న ఈ ఈరోజు ఆర్డ్ అవర్స్లో వచ్చి అదేవిధంగా అటెంప్ట్ చేసి అతను ఒళ్ళు కాల్చుకున్నాడు. దీంట్లో పోలీసులు ప్రమేయం కానీ ఎటువంటి ఇది లేదు. పోలీసులు అతన్ని సేవ్ చేశారు. అతనికి ఆ సూసైడ్ మెంటాలిటీ ఉంది కాబట్టి మా వాళ్ళు అలర్ట్గా ఉండి అతన్ని కాపాడారు. దాని మీద మేము కేసు కట్టుకున్నాము. కేసు కట్టి దర్యాప్తు చేస్తాం.